పవన్ కళ్యాణ్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం తలకాయలు పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి. ఇది మాత్రం క్లారిటీ తీసుకొని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే, సో మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా అంటే కూటమిలో ఉన్న వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు కొంతమంది ఒప్పలు ఉంటారు బ్రో, వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు కుక్క అని అరిగినప్పుడు దాని గురించి గమ్ముగా అయిపోవాలి, అవన్నీ రియాక్షన్ చేయకూడదు. ఆ కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకుండా గమ్ముగా వెళ్ళిపోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే మినిమం ఒక బ్రాండ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక మినిమం బ్రాండ్. పవన్ కళ్యాణ్ జోలికి ఎన్టీఆర్ జోలికి ఎవడైనా వచ్చాడా మధ్య ప్రామిస్ చెప్తున్నా, పుచ్చకాయలు పగిలినట్టు కింద నుంచి పైదాకా మొత్తం పగిలిపోద్ది. మరి మీ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి ఆ విధంగా మాట్లాడిన ఆయనకి? ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తికి అయితే నేను క్లియర్ కట్గా బోర్డుగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడుంటో చెప్పు, ఫేస్ టు ఫేస్ చూసుకున్నావు, కానీ నీ కింద లోపల కడ్డాయితో సహా ఊడిపెట్టాడు కొడతాం. ఇది మన ఫిక్స్డ్. పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా నేను చెప్తున్నా, ఎవరి గురించి అయినా మాట్లాడితే ఎన్టీఆర్ కానీ ఒక మాట చెప్పాడు, కాళ్ళు ఎగరేసుకున్నట్టు మీకు సినిమాలు తీసి చూపిస్తానని. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు, ఏమని, మనల్ని ఎవడు రాపేది ఒకడు అన్నట్టు ఎవడైనా సరే ఎదురు వస్తే ఫేస్ టు ఫేస్ ఫేస్ చేసుకుంటాం. ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, వాడు నిక్కరంగా పుట్టినోడైతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మను తేల్చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో.